పడితే పోర్రా బే అమ్మ 2 లీటర్ బి దమ్ దమ్ అవుతుంది. ఆశ కద్దులో గుద్ద సిగ్గున్నా నాలుగైతే మన మయ్యి అది ఏంటి అసలు కనుక్కున్నావు లేదు. ఇన్నవే బర పిల్ల ఇన్నవే బర పిల్ల మరీ డేంజర్. అరే టవల్ నాలేనా ఆయన చంపేటట్టు మనిషిని. పోని పోని నాతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మేము ఏం చేస్తున్నాం భయ చెప్పండి. ఇన్ని రోజులు సంది అందరి పైన ప్రాంక్ చేసినాము. ఒక్కరు బాకూరు చెప్పాలి. సాయన ఒకటి మిగిలిండు. సాయన మీద ప్రాంక్ చేయాలా, లూజ్ మోషన్ ప్రాంక్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము మెడికల్ షాప్కి వెళ్ళి లిమ్కా టాబ్లెట్స్, మోషన్ టాబ్లెట్స్ అయితే తీసుకున్నాము. సో రూమ్లో ఉన్నారు, సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పేసి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాము. లిమ్కాలా వేసేసి సరే కొంచెం తాగు రైట్, కొంచెం తాగి వేసేసి మిక్స్ కొడతావా? లెవెల్ 1 2 4 వేయాలి. 2 ఒక్కదానికే 2 వాడమన్నాడు ఆయన. మోషన్ టాబ్లెట్స్ చెప్పిండుగా మరి ఇంకా మాత్రం అర్థమవుతుంది. 3 వేసినావా? ఆగమైతే భయ ఏం కాదు. నాలుగోది మరి ఏమవుతుందో ఏమైంది మై చెప్పు మై మన మొత్తం ఏమవుతుంది? భయం అవుతుంది సాయన గురించి అయితే. ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము లిమ్కా తీసుకొని. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. అట్లనే ఎట్లా చేసి ఎప్పుడైనా మంచి పని చేద్దామంటే కరెంట్ పోతుంది. మంచిగా బ్లాక్ చేద్దాము అని చెప్పి అనుకున్న టైంకి కరెంట్ పోతుంది. బంద్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు చెప్పినా ఇప్పుడు తెస్తున్నారు శ్రీకాంత్ మీరు. వాడు అప్పటి నుంచి పాపం మాకు తాత కొంచెం బిర్యానీ తిన్నప్పటి నుంచి ఎట్లా అవుతుందని చెప్పి శ్రీకాంత్ తే అని చెప్పి తీసుకుని వస్తాం. నేను ఒకటే మాట మీరు లింక తెచ్చింది. అసలు నేను లింక తాగనే తాగాలి. లిమ్కా లెమన్ కదా సార్. లెమన్ దిక్కలు మంచిగా ఉడకొట్టుకొని ఇట్లా పేపులు వస్తాయి. తాగు. ఒకసారి నెక్స్ట్ టైం అప్లో తీసుకున్నాను. తాగినా లేదా? ఈ అమ్మ గద్దానికి కన్సెప్ట్ చేస్తున్నాం. ఏం సార్ లేకపోతే మాకని తాగుతాము మంచిగా. తెమ్మన్నాడు ఫోన్ చేసి. థమ్స్అప్ లేదంటాడు. మరి ఏం చేయాలి? మరి లింక్ ఒకటే ఉంది, లింక్ పట్టుకొని వచ్చింది. మళ్ళీ తాగినప్పుడు అంతా ఖరాబ్ అవుతుంది. తాగేసేసా ఏం కాదు. తీసుకురా. 20 రూపాయలు బొక్కానా అభి మజా ఆయేగా నా భిడు. చెంటలు వస్తున్నాయి అందరికి. రమేష్ ఏంది మనం జాగొట్టునని చెప్పి తీసుకో. నువ్వు రూమ్ నీకు చెమటా రావాలా? ఎప్పుడు నువ్వు రూమ్ పెద్ద మనిషి అంటే ఎడ్డేష్ రూపులు కానీ అరే మేము కదా లింక్ మేము లింక్ సాయి. మేము ఇద్దరు వచ్చిన మేము కూడా చెమటలు వస్తాయి. నువ్వు యాక్షన్ చేస్తున్నావు అట్లా. కరెంట్ వచ్చిందా ఆడు చూడు. కామెడీ చేస్తున్నావా? వాసన నీ వల్ల మొత్తం రూమ్ గలీజ్ అవుతుంది సార్. మళ్ళా హలో సార్ ఉన్నారా సార్? తిన్నారు సార్. హాస్పిటల్ ఉన్నారా సార్? సార్ వస్తున్నా సార్. మా ఊరికి మోషన్స్ పెట్టినాయి సార్. నాకు అర్థం కాలేదు సార్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. చాలా వేసింది. కొన్ని ఉన్నారా పోతాను నేను. 2 నిమిషాలు ఆగురు.
మొన్న రాబోయే లేవు ఏం లేవు ఏమైంది సార్ ఏమన్నా అవుతుంది రే నిన్నైతే ఏమైంది సార్ మళ్ళా నేను మీరు ఆ? మాట్లాడు అరే పోయి వాటర్ పడితే పోరు రాబే అమ్మ 2 లీటర్వి దమ్ దమ్ అవుతుంది అసలు ఇట్లా అవుతుందని అనుకోలేదు 4 వేసిన మోషన్ టాబ్లెట్స్ అసలు అవుతుంది అనుకున్నాం ఆశకద్దులో బుద్ధ సిగ్గున్నా నాలుగేతామన్నాడు మయ్యే అన్న తర్వాత చెప్పిన అరే భయం గురించి వాడిని ఫస్ట్ చెప్పిన భయం కాదు ఇప్పుడు ఆయన మొత్తం లోపలికి అసలే ఆయనకి పాపం. ఏంటంటే మోషన్ పెట్టడం వల్ల మనం ఏమంటలేడు అయితే మనము నాకు ఏంది కనుక్కున్నావు లేదు मस्त शेड जो नाही राणीला ఏమైతుంది సార్ నీకు పొద్దున అందుకే టైంకి పోవాలి సార్ ఇది పెట్టుకుంటే లేదు ముఖానికి చేతితో అక్కడ రుద్దుకుంటుండు అలా నీళ్ళు వస్తున్నాయా అసలు ఇన్నవే బర పిల్ల ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా అసలు మేము నిజంగా మోషన్ టాబ్లెట్ ఇస్తే అసలు రాదేమో అనుకున్నాం అప్పుడు ఎంబడే చూపెట్టదు అనుకున్నాం కానీ అంత ఘోరంగా చూపిస్తుంది మరీ డేంజర్ పాయింట్ కూడా పెట్టుకోవాలి అక్కడే పోతుండు అరే అన్నా అరే టవల్ నాలన్నా ఏం మాట్లాడతాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తా అంటున్నావు జర పోయి ఆ డాక్టర్ దగ్గర పోయిస్తా జర కొద్దిగా ఫ్రీ అయింది ఇప్పుడు మొత్తం తొట్టుకుపోతుంది పోయి డాక్టర్ దగ్గర పోయి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని నా ఫోన్ తీసుకోవట్లే ఇంట్లో ఫోన్ చేస్తా జర ఏమన్నాడు ఏమైందో ప్రాబ్లం మమ్మల్ని అంటావేం సార్ మా ముగ్గురు ఏం ఏదో చేసి నాకు తెలుసు. అరే నీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఏం లాభం నన్ను ఏ జర మోషన్ తక్కువైంది కానీ పిక్చర్ మొత్తం నేను బాగా వస్తుంది ఏమంటే వాళ్ళైతే ఇప్పుడు వీకెండ్ వాళ్ళు ఇద్దరు ఇంకా అరే నువ్వు ఆయన ఉమ్మంట పోతూనే ఉంటావా బండి మీద ఏమవుతున్నా ప్రాబ్లం అరే ఎప్పుడు వస్తుంది రా భయ్ ఏమో తీసుకొచ్చింది రా మాకు చెప్పుడురా ఆయన చంపేటట్టు మనిషిని చెప్పుండి ఏం చేసిర్రు అయ్యా ఇంత ఘోరంగా ఏంది అసలు అట్లా హాస్పిటల్ చెప్తున్నా కానీ నేను బండి వేసుకొని ఆ వెంకట్ని పట్టుకొని నేను చెప్పినా అన్న కొట్టలేమో కూర్చోవాలంటే ఒకటే వచ్చినాక ఆయనకి చేతన అయితే లేదంటే మనం ముగ్గురు పని అయిపోగొడుతుండే వెంకటేష్ తీసుకొని ఎట్లా పోతుండు చూసినావు ఆ ఊరుకు పట్టుకొని పోయినా కూడా దొరుకుతలేడు ఆయన పోని నాతో అయితే ముట్టి అసలు మేము ఎవరి మీద వేయాలి అంటే అందరి మీద ప్రాంకులు అయిపోయినాయి అని చెప్పేసి సాయి మీద వేద్దామని చెప్పి చూసినాం కానీ ఈ సాయి మీద ఇంత ఘోరంగా అవుతుంది అని చెప్పేసి అయితే అసలు ఆయనకి ఏమైనా అయ్యింది అనుకో మన మీద వస్తుంది నాకు ఇక్కడ తింటే నాకు పిచ్చలు బాగా ఇప్పుడు ఆయనకి జ్వరం మంచిగా అయింది అనుకో సినిమా ఎట్లుంటుందో తెలియదు కానీ బ్రో వీడియో ఎట్లా వచ్చిందో మాకైతే తెలియదు కానీ మీరు వీడియో చూసి మాత్రం మీరే కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది ఓకేనా ప్రాంక్ చేయాలా కామెంట్ చేయాలి సరే బాయ్ బాయ్